మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా చాలా మంది ఉపాసనకు విషెస్ చెప్పారు. ఇకపోతే బర్త్డే వేడుకల్ని చరణ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది ఈమె. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు. రామ్ చరణ్కు ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నేళ్లుగా మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారామె. ఇక పుట్టినరోజు ఫోటోని పోస్ట్ చేసిన చరణ్ ఉపాసనని కారా మమ్మీ అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంబోధించాడు. దీనిపై రిప్లై ఇచ్చిన ఉపాసన, థ్యాంక్ యూ మిస్టర్ సి, నీ సెల్ఫీ స్కిల్ మాత్రం సూపర్ అని రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కావచ్చు. మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా చాలా మంది ఉపాసనకు విషెస్ చెప్పారు. ఇకపోతే బర్త్డే వేడుకల్ని చరణ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది ఈమె. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు. రామ్ చరణ్కు ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నేళ్లుగా మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారామె. ఇక పుట్టినరోజు ఫోటోని పోస్ట్ చేసిన చరణ్ ఉపాసనని కారా మమ్మీ అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంబోధించాడు. దీనిపై రిప్లై ఇచ్చిన ఉపాసన, థ్యాంక్ యూ మిస్టర్ సి, నీ సెల్ఫీ స్కిల్ మాత్రం సూపర్ అని రాసుకొచ్చింది. ఇది ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కావచ్చు.